హాయ్ అండి. నేను ఒక వారం క్రితము దీపారాధన చేసుకోవడానికి నువ్వుల నూనె కొనుక్కున్నాను. నువ్వుల నూనె కొనుక్కున్నప్పుడు బాగుంది నువ్వుల నూనె. అది ఒక వారం అయిన తర్వాత దీపారాధనకి పోద్దామని చూస్తే చూడండి పామాయిల్ లాగా ఉంది చూడండి, అలా ఉంది. ఆ లోపల కూడా చూడండి ఒక చిన్న పురుగులాగా కదులుతూ అనిపిస్తుంది. నువ్వుల నూనె ఉండే కలర్ వేరే ఉంటుంది కదా. ఇది చూడండి పామాయిల్ లాగా గడ్డ కట్టుకుని దీపారాజన నూనె కూడా కల్తీ అవుతుంది కదా. సరే అని మేము షాప్ ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అడిగాము, ఏంటి ఇలా ఉంది మార్చమని. ఆయన మాకు వచ్చిన ఆయిల్ కూడా ఇలానే ఉందండి, మాది కూడా ఇట్లానే ఉంది, మా ఆయిల్ అంతా కూడా ఇలానే ఉంది, ఎవరు కొనట్లేదని చెప్పారట. చూడండి ఇంత కల్తీ జరుగుతున్నా మనం దేవుడికి కూడా మంచి నూనెతో చేయలేకపోతున్నాము. ఇది పాపమా పుణ్యమా? ఈ పాపం ఎవరికి వస్తుంది కదా. ఇదిగోండి పురుగు కనిపిస్తుంది చూడండి, అదిగోండి బ్లాక్ కలర్లో ఉంది కదా. ఇలా తర్వాత ఆయన షాప్ అయినా ఇవ్వనన్నాడట. తర్వాత మళ్ళీ ఇంకో బాటిల్ ఇచ్చారు. ఇలా కూడా ఆయిల్ కల్తీ అవుతుంది, చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఇలా ప్యాకెట్ కొన్నప్పుడు బాగానే ఉన్నది, తర్వాత ఒక వారానికి ఆయిల్ ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. మనం ఇలా నూనెతో చేసే బదులు నేతితో దీపారాజన చేసుకోవటమే బెస్ట్ కదా అనిపించింది. ఇదిగోండి అదిగోండి పురుగు చూపిస్తున్నాం కదా. ఇంత దారుణమైన కల్తీ జరుగుతుంది మనకి. కొనుక్కునేటప్పుడు చూసుకొని కొనుక్కోవాలి. నేను ఒక పావు కిలోనే తెప్పించుకుంటూ ఉంటాను. ఆ పావు కిలోకే చూడండి ఒక వారం రోజులకే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. అది చూడంగానే అసలు మాకు భయం వేసింది, ఇదేంటి పామాయిల్ ఇచ్చారా ఏంటని. కాదు, కొన్నప్పుడు నువ్వుల నూనె ఇచ్చారు.